కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు భార్య మానస బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకుని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్కి చెందిన నాగరాజు కొమురవెల్లి ఎస్ఐగా పనిచేస్తున్నాడు. గోపాల్పూర్కు చెందిన మానసతో నాగరాజుకు 10 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 2 కొడుకులున్నారు. నాగరాజు 2 ఏళ్ల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇంటికి సరిగ్గా రాకపోవడంతో గొడవలు మొదలయ్యాయి. ఇదే టైంలో మానసకు చెప్పకుండా పిల్లలను తీసుకుని కొమురవెల్లికి వచ్చాడు ఎస్ఐ నాగరాజు. పిల్లల్ని తన దగ్గరకు పంపకుండా విడాకులు ఇవ్వాలంటూ మానసికంగా వేధిస్తున్నాడని మానస ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎస్ఐ నాగరాజు ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో పోలీస్ స్టేషన్ కు వచ్చింది. పిఎస్ లో నాగరాజు ఆచూకీపై ఆరా తీసింది. అయితే ఎస్ఐ భార్య వేరే ఉన్నారని మానసను మీరెవరంటూ ప్రశ్నించారు. దీంతో తన భర్త నాగరాజును వెంటనే రప్పించాలని డిమాండ్ చేసింది. తన 2 పిల్లలను అప్పగించకపోతే ఇక్కడి నుంచి వెళ్లేది లేదని ధర్నాకు దిగింది మానస. రాత్రి 9 గంటల వరకు పిఎస్ మెట్లపైనే బైఠాయించింది. ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటుంది బాధితురాలు మానస. మాకు 10 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్. నాకు 2 పిల్లలు. 1 ఇయర్ బ్యాక్ నన్ను కరీంనగర్లో పెట్టిండు. అని కొమరెల్లో ఉంటుండు. ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు నన్ను కొట్టి. కరీంనగర్లో 9 months మంచిగానే ఉన్నాం. తర్వాత నా మీద ఎలిగేషన్ పెట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు. 2 months అవుతుంది. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. నాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. పిల్లల కోసమని ఇక్కడికి వచ్చిన స్టేషన్ ముందు కూర్చున్నా. ఇంటికి వెళ్తే ఇంటికాడ లేరు. పిల్లలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసిన వాళ్ళందరూ మీరా అమ్మాయి ఎస్ఐ వైఫ్, మరి ఇక్కడ ఆల్రెడీ ఇంకో అమ్మాయిని మీరు వచ్చి ఆమె ఎస్ఐ వైఫ్ అని ఉంటుంది మరి అని చెప్తారు. నాకు ఇక్కడికి వచ్చినాకనే మ్యాటర్ అర్థమైంది. అని మరో మ్యారేజ్ చేసుకున్నట్టు. నా భర్తతో సంసారం కావాలి, నా పిల్లలు కావాలి. అమ్మాయి మ్యారేజ్ అయి 10 years అవుతుంది. ఈ క్రమంలో ఒక 8 years వరకు బాగానే ఉన్నారు. ఒక 2 years నుంచి తను వెమ్లవాడలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరో అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అయింది. దాని తర్వాత పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి తన అత్తకి ఓరల్గా చెప్పడం జరిగింది. కానీ ఏంది అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా తన జాగ్రత్త పడుతున్నాడు. అదే క్రమంలో ఎప్పటికప్పుడు అమ్మాయిని మానసను హరాస్ చేస్తూనే ఉన్నాడు. హరాస్ చేసినా కూడా ఈ అమ్మాయి ఏంటంటే సరే నా భర్తే కదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు సర్దుకుంటూ వచ్చింది. కొంతకాలం క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత కొమరవెల్లికి వచ్చిన తర్వాత కరీంనగర్లో ఉంచడం జరిగింది. కరీంనగర్లో ఉంచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా సడన్గా వచ్చి అమ్మాయిని కొట్టి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఆ 3rd person ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా నా పిల్లలకు ప్రాణహాని ఉంది కాబట్టి నా పిల్లల్ని నాకు ఇప్పించండి. ఎస్ఐ నాగరాజు గారు ఎప్పుడు వచ్చినా నేను తన భార్యనే, నేను విడాకులు ఏమి ఇయ్య, తను ఫోర్స్ చేస్తున్నాడు. విడాకులు ఇవ్వు అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నాడు. నేను విడాకులు ఏమి ఇయ్యను, నాకు కంపల్సరీ నా భర్త కావాలని చెప్పేసి తను కోరుకోవడం జరుగుతుంది.